హలో నమస్తే, నేను మీ విజయ్ శ్రీకాంత్ సూర్య. ఈ రోజు మనం రాజోల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గొల్లపల్లి సూర్యారావు దగ్గర ఉన్నాము. మిగతాది మన సార్ విషయాలు మాటల్లోనే తెలుసుకుందాం. సార్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ. సార్ నమస్తే అండి. బాగున్నారా సార్? ఎలా ఉన్నారు? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తిరుగుతున్నారు కదా, ప్రజలు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? స్పందన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మరలా ముఖ్యమంత్రిగా చూడాలి, చెయ్యాలన్నటువంటి ఆతృతతో ఏ గ్రామం వెళ్తున్నా అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన. ఓకే, నేను చాలా ఎలక్షన్ చేశాను కానీ ఇప్పుడు 78లో ఇందిరా గాంధీ లాంటివి వేళ జగన్మోహన్ రెడ్డి గారికి రావడం, ప్రజాస్పందన, ప్రజలు ఎదురొస్తున్నారు. ఆ బాబుని చూడాలి, ఎప్పుడు వస్తారు, ఆయనకి ఎప్పుడు ఓటేయాలి, మరలా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నటువంటి ఒకే ఒక్క తలంపు తప్ప రెండోది ప్రజల్లో కనపడలేదు. విపరీతమైనటువంటి అనూహ్యమైనటువంటి స్పందన అయితే ప్రజలు నేను చూస్తున్నాను. ఓకే, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కదా, 2014 మరియు 2019 రాజోలు నియోజకవర్గంలో ఓడిపోయింది కదా. సో ఇప్పుడు మరి ఎలా ఉందంటారు? అప్పుడు నేను కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్ ని, నేను గెలిచాను. ఆ రోజున్న పరిస్థితులకి ఇవాళ ఉన్న పరిస్థితులు చాలా గెలవడం ఖాయం, గెలిచేలాంటి ప్రజా, ఎందుకంటే ఈయన ఒక 5 సంవత్సరాలు చక్కటి కార్యక్రమాలు చేశాడు. అసలు మున్నెన్నడూ చూడనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూసాం మేము. మున్నెన్నడూ చూడనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీరు చూస్తున్నారు అభివృద్ధి అనేది ఎంత బ్రహ్మాండంగా కనపడుతుందో. ఎన్ని చూసిన తర్వాత ప్రజల్లోకి మార్పు వచ్చింది. మరలా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, ఇక్కడ స్థానికంగా ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసే గొల్లపల్లి సూర్యారావు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాపాక వరప్రసాద్ గారికి, వీళ్ళిద్దరిని గెలిపిస్తే ఇక్కడ కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇంకా విస్తృతంగా చేసుకునే అవకాశాలు ఉంటాయి. 2024లో మళ్ళీ మీరు గెలిచి పార్టీ జెండాని వేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఉంది. నో క్వశ్చన్ ఎట్. ఆయన తప్పకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జెండాని రేపలాడిస్తాం. ఓకే, మీకు 40 సంవత్సరాల అపార రాజకీయ అనుభవం ఉంది కదా, పార్టీ క్యాడర్ ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తుందంటారు? పార్టీ క్యాడర్, ఎందుకంటే పార్టీకి కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు సార్. ఒక రోజు 10 మంది ఉండొచ్చు, తర్వాత 20 మంది ఉండొచ్చు. ఎన్నికల నాటికి ఒక సక్సెస్ఫుల్ మేము మీట్ అవడానికి కావాల్సినటువంటి ఎన్నిక విజయానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని తయారు చేసే క్యాడర్ మాకుంది ఎప్పుడు. అంచేత చాలా అలర్ట్ గా ఉంటున్నారు. స్పాంటేనియస్ గా కార్యకర్తలు తెలుసుకుని వస్తారు. ఇప్పుడు చూశారు కదా ఎంత బ్రహ్మాండమైనటువంటి జనం. అసలే ఒక 1 అవర్ కూడా అనుకోలేదు ఈ కార్యక్రమం చేయాలని. 1 అవర్ గ్యాప్ లో సుమారు 200-300 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారంటే మీరు ఊహించవచ్చు ఎలాంటి స్పందన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉందో. ఓకే సార్, ఇంకోటి జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు అంటున్నారు కదా, మీరు ఎంతవరకు పోటీ ఇవ్వగలరు అనుకుంటున్నారు? జనసేన, టీడీపీ, ఇంకోటి మర్చిపోయి బీజేపీ కూడా ఉంది. ఈ 3 కలయికను ప్రజలు స్వాగతించడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో పొత్తులు అనేవి కరెక్టే, కానీ ఆ పొత్తులు ప్రజాస్వామ్యతంగా లేవు, ఒక న్యాయబద్ధంగా లేవు. కేవలం గెలవడం కోసం ఏదో ఏ అబద్ధం చెప్పైనా ప్రజల నుంచి ఏదో కొన్ని ఓట్లు మనం సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారే తప్ప అది ఆ పొత్తు అది విఫలం అవుతుంది. అంచేత పొత్తు వల్ల మాకు ఏ రకమైనటువంటి నష్టం లేదు. వాళ్ళకి ధీటుగా పోటీ చేయగలరు. వాళ్ళు అసలు ఇది చూస్తున్నారు కదా, అప్పుడు నేను 20 రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తాను ఈ నియోజకవర్గం. వాళ్ళకు కూడా ఇంచుమించు 10-15 రోజులు అయింది క్యాండిడేట్ డిసైడ్ చేసి. చేత ఈ పొత్తు అనేది ఈ ప్రజలు ఆశించిన మేరకు ఈ పొత్తు లేదు.
ప్రజల్ని మోసం చేయడం కోసమే పొత్తు పెట్టుకున్నారు. ఏదో రకంగా గెలిచి మేము రావాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ పొత్తు పెట్టుకున్నారు తప్ప ప్రజా శ్రేయస్సు కోసం గాని రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం గాని ఇవాళ ఈ పొత్తు పెట్టుకోలేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.